పోలీసులపై దురుసుగా వ్యవహరించడమే కాకుండా నోరు పారేసుకున్న వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అతని అనుచరులు 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుపేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. దీంతో నానిపై కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల దగ్గర ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు. వాగ్వాదానికి దిగి లాఠీలు లాక్కున్నారు. ఈ ఘటనలో పోలీసులు 400 మందిపై కేసు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని వారికి నోటీసులు జారీ చేశారు. అయితే తాము చెప్పే వరకు పోలీసుల దగ్గరకు ఎవరు వెళ్లకూడదంటూ వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీంతో సుబ్బన్నను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నేరుగా సీఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. పలువురు వైసీపీ నేతలు కూడా పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడారు. అలా మాట్లాడటం సరికాదంటూ సీఐ యేసుబాబు అనడంతో పేర్ని నాని రెచ్చిపోయారు. ఆయనకు వేలు చూపిస్తూ మా వాళ్ళని తీసుకొస్తావా అంటూ రెచ్చిపోయి బెదిరింపులకు దిగారు. మా పార్టీ నేతలనే అరెస్టు చేస్తావా? మేమంటే భయం లేదా? మేయర్ అంటే లెక్క లేదా? నీ అంతు చూస్తా. మేము అధికారంలోకి రాగానే నీకు ఉద్యోగం లేకుండా చేస్తా. మా వాళ్లను వదిలేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అది కరెక్ట్ కాదని సీఐ చెబుతున్నా పట్టించుకోలేదు. పేర్ని నాని పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా అడ్డు అదుపు లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని టీడీపీ నేతలు మండిపడ్డారు. విచక్షణ లేకుండా, వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా వీధి రౌడీలా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. పోలీసులను ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించిన పేర్ని నానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పేర్ని నాని వ్యవహార శైలిపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి సీఐని బెదిరించడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు సీఐని బెదిరించారంటూ పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసులు నమోదు చేశారు. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత నానితో పాటు మరికొంతమందిని అరెస్టు చేస్తారనే చర్చ జరుగుతోంది. మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవడం సరికాదని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరోసారి పోలీసులపై ఎవరూ రంకెలేయకుండా జాగ్రత్త పడతారని పోలీసు ఉద్యోగుల సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.